హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇంటికి ఒక ఛానల్. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి బోట్ రockerz 400 హెడ్సెట్ని అయితే అన్బాక్సింగ్ చేస్తాను. ఇదే బోట్ rockerz 400 ఈ హెడ్సెట్ని అన్బాక్సింగ్ అయితే చేస్తాను. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం బాక్స్ మీద ఉన్న స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఫెదర్ లైట్ వెయిట్ 120 grams, నెక్స్ట్ సూపర్ ఎక్స్ట్రా బేస్ మెన్షన్ చేశారు, వైర్లెస్ ఫంక్షనాలిటీ అంటున్నారు, హెచ్డి డెఫినేషన్స్ బ్యాలెన్స్ సౌండ్ అంట. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కైరాధ్వాని బ్రాండ్కి ప్రమోట్ చేస్తున్నారు అనుకుంటా. నెక్స్ట్ ప్లేబ్యాక్ కింద చూసారా ఫ్రెండ్స్, మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం వచ్చి 10 hours అంటున్నారు. స్టాండర్డ్ టైం వచ్చేసి అప్ టు 100 hours అంట. ఛార్జింగ్ టైం 2 hours అంటున్నారు. ఇలా అయితే మెన్షన్ చేశారు బాక్స్ మీద. సైడ్స్ చూసుకుంటే బోట్ ప్లగ్ ఇన్ టు నిర్వాణ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్ అయితే ఇలా దేనికైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఇదైతే హుక్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ సీలేస్ ఉంది, ఇటు సైడ్ కూడా సీలేసే ఉంది. ఇటు అయితే సీల్ ఏం లేదు, ఓపెనే. సో కింద ఏం లేదు. ఇటు సైడ్ చూసుకుంటే కొన్ని దీనికి సంబంధించిన మెన్షన్ చేశారు. అదర్ కలర్స్, ఇది 4 కలర్స్ అయితే లభిస్తుంది. బ్లూ కలర్, బ్లాక్ అండ్ రెడ్, ఇది రేడియం కలర్ వస్తుంది, ఎల్లో, ఇది ఫుల్ బ్లాక్. నేను తీసుకున్నది అయితే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. బ్లాక్ అయితే ప్రైస్ ఎక్కువ పెట్టాడు, ఆఫర్ అయితే బ్లాక్ పెట్టలేదు. సో ఈ మిగతా కలర్స్ పెట్టాడు. మిగతా కలర్స్లో అయితే నాకు ఇదే బెస్ట్ అనిపించింది, అందుకే ఈ కలర్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సో దీన్ని గబగబా ఓపెన్ చేసి దీని యొక్క బేస్ ఎలా ఉందో, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మనం ఇప్పుడు చెక్ చేసేద్దాం. రిపబ్లిక్ డే ఆఫర్లో నేను ఇదైతే తీసుకోవడం అయితే జరిగింది. ఫ్లిప్కార్ట్లో నాకు ఇది ఆఫర్లో వచ్చింది. ఇంకా బాక్స్లో ఇంకా పేపర్స్ ఉన్నాయి. బాక్స్లో ఇంకేమీ లేదు. సో బాక్స్ పక్కన పెడదాం. పక్కగా పెట్టి బాక్స్లో అయితే కొన్ని పేపర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. హెడ్సెట్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. ఇది 1 year వారంటీ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా గైడెన్స్ ఇచ్చారు. ఈ హెడ్సెట్ సంబంధించిన కొన్ని గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేద్దాం. ఇది వాళ్ళ ప్రమోషన్ పేపర్ అయితే ఇచ్చారు. వాళ్ళ ప్రమోషన్ అన్నమాట. బోట్లో వాళ్ళ బ్రాండ్ బోట్లో ఏమేమి హెడ్సెట్స్, స్పీకర్స్, ఇయర్ఫోన్స్, ఇంకా వైర్లెస్ సంబంధించిన అన్ని ఐటమ్స్ వాళ్ళు తగ్గట్టు ప్రమోట్ అయితే చేసుకుంటున్నారు వీళ్ళు. ఈ లిటరేచర్ ప్రతి బోటు బ్రాండ్ ఏం కొన్నా ప్రతి దాంట్లో ఈ లిటరేచర్ ఒకటి మీకు గ్యారంటీ వారంటీ కార్డు చూపించాను కదా, ఈ వారంటీ కార్డ్ అండ్ గైడెన్స్, ఈ 3 అయితే డెఫినెట్గా ఉంటాయి. ఈ 3 ప్రతి బాక్స్లో ఉండేవి. పక్కన పెట్టేస్తే ఇది వచ్చేసి ఓకే, ఆక్స్ కేబుల్ని ఇంకా ఛార్జింగ్ పెట్టుకునే డేటా కేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డేటా కేబుల్ కాదు, ఆక్స్ కేబుల్, ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇంకేం లేదు. ఇది అయితే ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్. టైప్ సి కాదు, ఇది యూఎస్బి పోర్టే. మీకు కనిపిస్తుందా? టైప్ సి అయితే కాదు ఇది. ఇది వచ్చేసి ఆక్స్ కేబుల్. ఒక పిన్ దీనికి, ఒక పిన్ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకొని మనం బ్యాటరీ అయిపోయినా మన ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా ఉన్నప్పుడు కానీ, మాకు ఛార్జింగ్ దగ్గరలో పెట్టుకునే ఆప్షన్ లేనప్పుడు, మనకి ఇందులో బ్యాటరీ అయిపోయినప్పుడు మనం ఈ ఆక్స్ కేబుల్ ద్వారా కూడా మనం వినొచ్చు సాంగ్స్ అయితే. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. బాక్స్ హెడ్సెట్ అయితే ఇచ్చారు. వావ్, ఇది హెడ్సెట్ బోట్ rockerz 400. ఇందులోనే 410 వెర్షన్ కూడా ఉంది. మీరు రెండు ఒకటే, 400 అయినా 410 అయినా, మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. నేను 400 ఫ్లిప్కార్ట్. నెక్స్ట్ వచ్చేసి పైన ప్యాడింగ్ క్వశ్చనింగ్ అయితే బాగానే ఉంది. మరి ఎక్కువ క్వశ్చనింగ్ అయితే ఇవ్వలేదు. జస్ట్ ఇలా టచ్ అవ్వగానే మీకు ఎక్కువ క్వశ్చన్ ఉండడం వల్ల మెత్తడిపోతుంది. హెడ్కి పెట్టుకుంటే కంఫర్ట్ ఉందో లేదో తెలీదు.
ఇది ప్లాస్టిక్ క్వాలిటీ. సో ఇది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే నైస్. ఇది అంటే సోనీ 450 XP హెడ్సెట్ లాగా ఇది అటు ఇటు తిరగదు, ఓన్లీ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలాగ మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు కవర్లో పెట్టుకొని. కానీ ఎక్కడైనా దీనికి పౌచ్ లాంటిది అయితే ఏమీ ఇవ్వలేదు, మరి బడ్జెట్ హెడ్సెట్లా ఉంది ఇది. ఇక్కడైతే మనకు మెన్షన్ చేస్తారు రైట్ లెఫ్ట్ అని, ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, ఇది లెఫ్ట్, ఇది రైట్. సో ఇది పొజిషన్లో మనం ఇలా అయితే పెట్టుకోవాలి. బాగా చిన్నగా ఉన్నాయి కప్స్ అయితే, ఇంతే ఉంది. మొత్తం చూస్తే కప్ అయితే ఇంతే ఉంది. మన ఇయర్కి మ్యాచ్ అవుతుందో లేదో, పెయిన్ అయితే వస్తుంది అనుకుంటా. క్వశ్చనింగ్ అయితే బాగానే ఉంది, పెట్టుకొని చూడాలి, పెట్టుకుంటే కానీ తెలీదు. సో నేను నెక్స్ట్ దీన్ని ఫుల్ రివ్యూ అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్, అసలు బేస్ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, మొత్తం టోటల్ రివ్యూని నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇది ఒక 5 days 6 days వాడి అసలు దీంతో మంచి మూవీస్ చూసినప్పుడు అన్ని రకాలుగా చెక్ చేస్తాను. దీన్ని చెక్ చేసి మూవీస్ చూసినప్పుడు, ఇంకా మంచి బీట్ ఉన్న సాంగ్స్ విన్నప్పుడు బేస్ ఎలా ఉంది, వోకల్స్ ఎలా ఉన్నాయి, మిడ్ సైడ్స్ బేస్ ఎలా ఉన్నాయి, అన్నీ నేను చెక్ చేసి మీకు టోటల్ రివ్యూ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఇంకా పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. లైట్ బ్లింక్ అవుద్దా, ఇది కొంచెం చూసారా, లైట్ బ్లింక్ అవుతుంది. నేను ఇంతకుముందు రockerz 255F అయితే యూజ్ చేశాను, అది నెక్ బ్యాండ్ మాత్రమే. సో ఇప్పుడు మొబైల్ కనెక్ట్ చేసి విందాం ఒకసారి. మొబైల్ బ్లూటూత్ ఆన్ చేయగానే ఇంకో కింద చూపించారు చూసారా, rockerz 400 అని. మీకు 400 అని చూపిస్తుంది. మీకు ఏం తీసుకున్నా దాన్ని ఏమైతే బోర్డ్ చూపిస్తుంది, పేరింగ్ అవుతుంది. పేరింగ్ అవి కనెక్ట్ అవ్వాలి, ఇంకా కనెక్ట్ అవ్వలేదు. పేరు అడిగింది. మొబైల్ స్లో, సో కాబట్టి మీకు టైం తీసుకుంది. కనెక్ట్ అయితే అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏదైనా ప్లే చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. నేను కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్, సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను, కానీ బయటకి అయితే వచ్చేస్తుంది. మీరు వింటున్నారా? చాలా దగ్గరగా, మైక్ దగ్గరగా పెడితే సౌండ్ ఎలా వస్తుంది. ఫుల్ వాల్యూమ్ అయితే పెట్టాను, కొంచెం లాంగ్ పెట్టాను, సాంగ్ బయటకు వస్తుంది. నేను హెడ్కి పెట్టుకొని చూశాను, నేను బేస్ లెవెల్ని. సో అందుకే నేను చూస్ చేసుకున్నాను. నా బడ్జెట్లో ఉన్న బెస్ట్ హెడ్సెట్ని చూస్ చేసుకుంటే ఇదే నాకు అనిపించింది. సో ఇదైతే నేను పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో దీని రివ్యూ నేను ఒక 6 days వాడి దీని ఫుల్ రివ్యూ మీకు పోస్ట్ చేస్తాను. మీకు ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకో 6 daysలో నేను ఆ వీడియోని అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో ఫుల్ రివ్యూ ఇచ్చేస్తాను. మీకు ఈ హెడ్సెట్ కొనచ్చా కొనకూడదా, అసలు బేస్ ఉందా లేదా, ఎక్స్ట్రా బేస్ అని బాక్స్ మీద అయితే ఎక్స్ట్రా బేస్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకో సూపర్ ఎక్స్ట్రా బేస్. సో ఈ మెన్షన్ చేసిన సూపర్ ఎక్స్ట్రా బేస్ ఇందులో ఉందా లేదా అనేది మీకు ఫుల్ డీటెయిల్గా మీకు చెప్పేస్తాను. బేస్ లవర్స్కి, బేస్ లవర్ కానీ వాళ్ళకు కూడా యూజ్ అవుద్దా లేదా అనేది మీకు చెప్పేస్తాను. సౌండ్ అయితే బయటకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అన్బాక్సింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రివ్యూ వీడియోలో దీని యొక్క ఫుల్ రివ్యూ వీడియోలో మనం కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.